హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లోని వాయుగుండము దిత్వా తుఫాను అవశేషం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయినప్పటికీ దీని ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం దిశ మార్చుకుంది. చెన్నైకి అతి సమీపంలో ఉన్న వాయుగుండము ఉత్తరంగా పయనించేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో దక్షిణ నది వైపు దిశ మార్చుకొని ఉత్తర తమిళనాడు వైపు వెళ్తోంది. ఇక ఈ తీవ్ర అల్పపీడనంగా బలపడి తమిళనాడు, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు అయితే వెళ్లనుంది. పడమర వైపు నుంచి బలమైన గాలులు వీయడంతో నెమ్మదిగా పయనిస్తూ దిశ మార్చుకున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అలాగే బాపట్ల, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు.